పహల్గాం దాడి తర్వాత యావత్ భారతదేశం రగిలిపోయింది. ఇంకా ఎంత తట్టుకోవాలి? ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలి? ఇప్పుడు సమయం మారింది. భారతదేశం మాటలతో కాదు, చర్యలతో బదులు చెప్పింది. పాకిస్తాన్ను పొట్టు పొట్టుగా కొట్టేలా అక్కడి వ్యవసాయం, జీవితం, విద్యుత్ అన్నింటినీ టార్గెట్ చేస్తూ మనం చేసిన పని సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయటం. ఇది ఒప్పందం రద్దు కాదు, ఇది పాకిస్తాన్కు నీళ్లు కూడా తాగే హక్కు లేదు అని చెప్పిన తీర్పు. పాకిస్తాన్ మన మీద ఉగ్రదాడులు చేస్తూ మన శాంతికి విఘాతం కలిగిస్తే భారతదేశం ఇప్పటిదాకా నీళ్లు పంచుకుంది, ఓపిక పట్టింది, శాంతిని నమ్మింది. కానీ ఈసారి భారత్ ఒప్పందాన్ని పక్కన పెట్టింది, ఔదార్యానికి బ్రేక్ వేసింది, దేశ భద్రతకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాకిస్తాన్ ఇప్పుడు నీరు కోసం అల్లాడే రోజులు వస్తాయి. జలమే జీవం అనేది పాత మాట, జలమే ఆయుధం అన్నది భారతదేశం చూపించింది. చీనాబ్, జీలం, సింధు ఇవన్నీ ఇక మన ప్రాజెక్టులవే, మన నీటివి, మనమే ఉపయోగించుకుందాం. పాకిస్తాన్ ఇక నలిగిపోతుంది, వ్యవసాయం ఉండదు, విద్యుత్ ఉత్పత్తి నిలిపిస్తుంది, ప్రజలు తీవ్ర కష్టాల్లో పడతారు. ఇది మామూలు చర్య కాదు, ఇది మౌనంగా జరిగినటువంటి ఒక స్ట్రాటజిక్ యుద్ధం. యుద్ధం లేకుండానే, గోళీలేవి, బాంబులేవి వేయకుండానే శత్రువుపై దాడి చేసింది. ఇది తాత్కాలిక నిర్ణయం కాదు, ఇది శత్రువులకి ఒక గట్టి సందేశం. నీటిని ఇవ్వకుండా నీ చితి పెట్టగలం అనే సామెత ఇప్పుడు అర్థం చేసుకునే టైం వచ్చింది పాకిస్తాన్కు. భారత్ తీసుకున్న మరికొన్ని కీలక చర్యలు కూడా చర్చిద్దాం. పాక్కి నీళ్లు పంచే ప్రాజెక్టులకు బ్రేక్, రవి, బియాస్ నదులపై కొత్త ప్రాజెక్టులు వేగంగా నిర్మించే నిర్ణయం, నీటి ప్రవాహాన్ని ఆపి దేశంలోని ఎడారి లాంటి ప్రాంతాల్లోకి మళ్లించే ప్రణాళిక, ఇంటర్నేషనల్ లెవెల్లో పాక్కు ఒంటరిగా చేయటం, ఉగ్రవాదానికి మద్దతిస్తోందని ప్రపంచ దేశాలకు స్పష్టమైన సమాచారం అందించడం, సింధు ఒప్పందం అమలు చేయటం కష్టమని యుఎన్లో చెప్పే ప్రయత్నాలు, పాక్లోకి ప్రవేశించే డేటా, ట్రేడ్, నీటి వివరాలపై పరిమితులు విధించటం, ఆర్థికంగా ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని తగ్గించడం, పాకిస్తాన్కు భారత్ కోలుకోలేని దెబ్బ వేసింది.